అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. ఆషాఢ మాసం అనగానే మన తెలంగాణ వాళ్ళందరికీ గుర్తొచ్చేది బోనాల పండగ. బోనాలు అనగానే ఫస్ట్ బోనం మనకి గోల్కొండకి వెళ్ళి వస్తుంది. సో గోల్కొండలో ఉన్నాం మనం ఈరోజు. ఇక్కడ రేపు 26 కాబట్టి, జూన్ 26 కాబట్టి ఇక్కడే మనకి ఫస్ట్ బోనం అనేది మొదలవుతుంది. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ సాంప్రదాయాలు ఏంటి, కట్టుబాట్లు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జగదాంబ అమ్మవారి బోనం అనేది ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది రేపే స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న మన ప్రధాన అర్చకులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో ఒకసారి మనం మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, వసతులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎలా ఉన్నదన్నది మనం తెలుసుకుందాము. మనం ప్రస్తుతం ప్రధాన అర్చకుల దగ్గర ఉన్నాము. రేపు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, పూజా కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. రేపు పొద్దున్న ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నాయి, ఏంటి సార్? ఆషాఢ మాసంలో ఫస్ట్ అమావాస్య తర్వాత తెల్లారి రేపటి నుంచి బోనాల పండుగ జాతర. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి పూజలు ఇక్కడ తెల్లారిజామున 5 గంటలకు ఇక్కడ అభిషేకం పూజా కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అలాగే మన చోటబజార్లో మా ఇంట్లో ఉత్సవ విగ్రహాలు కూడా అభిషేకం పూజా కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ లంగరోస్ చౌరస్తా దగ్గర నుంచి తొట్టెలో ఊరేగింపు రథం మీద అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎండోమెంట్, మన మినిస్టర్స్, ఎండోమెంట్ కమిషనర్, తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి మినిస్టర్స్ అందరు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రొసెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ లంగరోస్ చౌరస్తా నుంచి తొట్టెలో ఊరేగింపు, తర్వాత రథము, తర్వాత చోటా బజార్ నుంచి ఉత్సవ విగ్రహాలు, తర్వాత బంజారీ దర్వాజా నుంచి బోనము ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటున్నాం, సమర్పించుకోవడం జరుగుతుంది. మనకు ఇప్పుడు గట్టాల ఊరేగింపు కానివ్వండి, పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అంటే తొలి బోనం సమర్పించుకున్న తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఇక్కడ ఫస్ట్ మా ప్రభుత్వం తరఫు నుంచి, మన గుడి తరఫు నుంచి ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం, తర్వాత బోనం నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్కి ఇక్కడ ఆరతి కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతో ముగిస్తున్న కార్యక్రమం ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు లేనట్టుగా తొలిసారిగా మనము బంగారు బోనం కూడా సమర్పిస్తున్నారు అన్నట్టు తెలిసింది మాకు. దాని విశేషత ఏంటండి? ఇక్కడ కులవృత్తిలో మన శ్రీకాంచారి అనేసి తన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఇంట్లోకి ఒక బంగారు బోనం తీసుకురావడం జరుగుతుందని సమాచారం తెలిసింది. మరి ఏర్పాట్లు వచ్చే భక్తులకి ఏర్పాట్లు ఎలా చేశారు? అన్ని సౌకర్యాలు మంచిగానే అయినాయా? మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు, తర్వాత ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి డీసీ, ఏసీ వాళ్ళందరూ, తర్వాత అందరి ప్రభుత్వంలో ఉన్న అందరి డిపార్ట్మెంట్తో సహకారంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత R&B డిపార్ట్మెంట్ కానీ, భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. మనకి రేపు బోనాలు అయితే ఈరోజు వీళ్ళు ఇక్కడ గడపలకు బొట్లు అనేది పెడుతుంటారంట. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేది ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు సరిత. ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? నేరేడు మల్కాజ్గిరి. మీరందరూ ఒక దిక్కు నుంచి వచ్చారా? మేము ఒక్కటే ఏరియా మొత్తం. మనకి రేపు కదా బోనాలు. ఈ రోజు వీళ్ళందరూ ఇక్కడ ఏంటి హడావుడి ఏంటి? బొట్లు పెట్టాలని మెట్లకు ఫస్ట్ రోజు ఆషాఢ అమావాస్య ఫస్ట్ రోజు బొట్లు పెడితే మంచిదని మాకు అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఆచారం? ఈ ఆచారం చాలా ఏండ్ల సంది ఉంది, కానీ మేమైతే 4 years అంది వస్తున్నాం. 4 years నుంచి పెడతానే ఉంటారు. అంటే మీకు నమ్మకం అమ్మవారికి ఫస్ట్ అమావాస్య రోజు వచ్చి పెడితే బియ్యం పోస్తాం, మంచిగా అనిపిస్తుందని మాకు ఒక నమ్మకం, దేవతకు చేయాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అందరూ ఒక దిక్కు నుంచి వచ్చారు. మీరు అందరూ కూడా 4 years నుంచి ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్. ఓకే. ఇంకేనా అమ్మవారి గురించి అయినా చెప్తారా? అమ్మవారు అంటే మనం నమ్ముకుంటే చాలా మంచిది, ఏది అనుకున్నా అవుతుంది అమ్మవారిది. ఎప్పుడు మేము నమ్మకంతో ఎక్కువ చాలా ఏండ్ల సంది చాలామంది వస్తారు, కానీ మేము ఎప్పుడు వచ్చినా 4 years అందే బొట్లు పెడుతున్నాం, బియ్యం పోస్తాం దేవతకు అమ్మవారికి ఫస్ట్ టైం అమ్మవారు. ఓకే. థ్యాంక్స్ ఆంటీ. ప్రస్తుతం గోల్కొండ బోనాల సందర్భంగా ఇక్కడ అమ్మవారికి సమర్పించే బోనాలకి డప్పు కానివ్వండి, పువ్వులు ప్రతి ఒక్కటి సమర్పించుకునే కుల వృత్తి వాళ్ళు, అన్ని కులాల వృత్తి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారము. నా పేరు తంగడపల్లి శివశంకరు. మేము ఇది శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ దేవాలయం యొక్క వృత్తి పనుల అధ్యక్షుడిని.
ఈరోజు మొట్టమొదట ఏదైతే క్యూన్యూస్ యజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాసము గోల్కొండ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఏదైతే మొదట అమావాస్య రోజు ఇప్పుడు మీరు చూస్తారు దాదాపుగా 1000 కొద్ది భక్తులు ఈరోజు ఏదైతే మెట్టు పూజ ఏదైతే 300 మెట్లు కిందికెళ్ళి అమ్మవారి యొక్క మెట్టు కిందికెళ్ళి పైకి మెట్ల పూజ ఉంటుంది. ఆ మెట్ల పూజకు మొదట మా యొక్క వృత్తి పనులు మా మహిళలు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చేసి వాళ్ళు పూజ చేసి బొట్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మళ్ళీ అమ్మవారికి ఏదైతే ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమావాస్య రోజు. తర్వాత రేపు వచ్చేసేసి రేపు బోనాలది రేపు మెయిన్ ఘట్టం రేపు మొదలవుతుంది. లంగ రోజు నుండి ఏదైతే తొట్టెల ఊరేగింపు తర్వాత పట్టు వస్త్రాలు ఆ పట్టు వస్త్రాలు కూడా ఎవరంటే మన మన మంత్రివర్యులు ఇస్తారు. ఆ యొక్క పట్టు వస్త్రాలను అక్కడ నుండి తీసుకొచ్చి తర్వాత చోటా బజార్ అని మధ్యలో ఉంటుంది. ఆ చోటా బజార్లో కంసాలి ఆయన కూడా మా వృత్తి పని. అక్కడ ఆ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలను వాళ్ళు శుభ్రపరిచి తర్వాత వాళ్ళు వడిబియ్యం పోసి వాళ్ళు కొన్ని మంత్రోచ్చారణలు చేసి తర్వాత దాని ఆపోజిటే మళ్ళీ మా వృత్తి పని అయిన బ్రాహ్మణుడు ఉంటాడు. అక్కడ కూడా ఆ బ్రాహ్మణైనా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని పూజలు పునస్కారాలు చేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ మా వృత్తి పనైనా చాకలి సోదరులు ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే పీట పైన అమ్మవారి యొక్క విగ్రహాలను తీసుకుంటారు. ఆ విగ్రహాలను తెచ్చే ముందర మళ్ళీ మా యొక్క ఏదైతే మా వృత్తి పనులలో డప్పు బైండ్ల తర్వాత కొమ్ము జాకడ శృతి ఇట్లా ఈ సంపన్న వర్గాలతోటి కొట్టుకుంటూ ముందరకు వచ్చిన తర్వాత అక్కడనే ఆపేసి మళ్ళీ మా కుమార్ సోదరులు ఏం చేస్తారంటే కళ్ళు సాక పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే అమ్మవారికి ఏదైతే బట్టలు ఏదైతే కుట్టడము లేకపోతే జెండా కుట్టడం దర్జీ కూడా అంటే ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే ఈడ సంపన్న వర్గాలు ఉన్నదే ఆడే. తర్వాత ఏమైతే ఈ తూర్పు ద్వారంకి వెళ్ళదు ఉత్తర ద్వారంకి వెళ్ళి ఇంకోటి వస్తుంది ఏదైతే రేపు జరిగేది సర్కార్ బోనం అంటే తొలి బోనమే. తొలి బోనం ఎక్కడి నుండి వస్తుంది? ఆ సర్కార్ బోనం అనేది ఉత్తర ద్వారంకి వెళ్ళి ఆడ పటేలమ్మ ఆధ్వర్యంలో వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమవుతుంది మళ్ళీ మా కుమార్ సోదరులు ఆ 2 బోనాలను కుమార్ సోదరులు తీసుకొని రావాలి. అక్కడ మళ్ళీ ఏం చేస్తాం ఆ కుమార్ సోదరులు బోనం ఎత్తుకోగానే తర్వాత మేము బైన్లోలం జమిడిక తర్వాత డప్పు కొమ్ము శృతి ఇది కొట్టుకుంటా అక్కడ మళ్ళీ మా ఆలయ పోతరాజు అశోక్ ఉంటాడు. ఆయనకు మళ్ళీ దండకాలు వేసి గావు పట్టించేసి ఆడికెళ్ళి ముందర వస్తామమ్మ. వచ్చిన తర్వాత అక్కడ ఇంకోటి ఉంది ఏదైతే అమ్మవారు చీకట్లు ఉండొద్దని కాగడ ఎవరు పడతారమ్మా మంగళ సోదరులు. ఈడ కూడా మళ్ళీ వృత్తి పనులే ఈడ సంపన్నమైన వర్గాలే. ఆయన పట్టడం ఎందుకంటే ఆ కాగడతోటి ఆ యొక్క వెలుతురు అమ్మవారిది వెలుతురు ఉండాలి ఎప్పుడు చీకట్లు ఉండదని అట్లా ఆ పొజిషను ఈ పొజిషన్ ఈ రెండు ఊరేగింపులు ఇక్కడ కింద గోల్కొండ దగ్గర రాగానే కలుస్తాయమ్మ. ఆ కలిసిన తర్వాత ఈ మెయిన్ డోర్ దగ్గర రాగానే ముఖద్వారం కాడికి రాగానే ఆ రెండింటిని ఎక్కడ తూర్పు ద్వారంకి వెళ్ళి వచ్చిన తొట్టెల పట్టు వస్త్రాలు తర్వాత ఉత్తర ద్వారంకి వెళ్ళి వచ్చిన బోనాలు ఈ రెండింటిని పెట్టి మళ్ళీ అక్కడ పోతరాజు గావు ఉంటుంది. లాస్ట్ పోతరాజు గావు అక్కడ నుండి మళ్ళీ ముందరికి వెళ్తాము. గావు అయిన తర్వాత ఈడికెళ్ళి 350 మెట్లు నెత్తి మీద పెట్టుకొని మేము డప్పు జమిడికలు శృతి ఇవన్నీ కొమ్ము వాయించుకుంటా మా పోతరాజు గావులతోటి పైకి వెళ్తామమ్మ. వెళ్ళి అప్పుడు ఆ అమ్మవారికి సమర్పించి ఆ రోజు ఆ ఘట్టం అనేది పూర్తవుతుందమ్మ. అంటే ఇందులో ఏమంటున్నామంటే మన ఈ గ్రామ దేవతలు కానీ మన ఊరు పండుగలు ఈడ మన సంపన్న వర్గాలే ఎస్సీ బీసీలు మిగతా కులాలు కూడా ఉన్నారు ఇలా కాదని అంటలేం. కాకపోతే ఇక్కడ ఉన్నది ఒక్కొక్క వర్గానికి ఒక్క చొప్పున ఇప్పుడు మేము క్లుప్తంగా చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే యావత్తు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంపన్న వర్గాలే దగ్గరుండి ఈ యొక్క పూజలో కార్యక్రమాల్లో ఉంటాయి. ఇది మేము కొత్తగా కాదు, ఇది మాకు దేవాదాయ శాఖ వారు కూడా మాకు అవకాశం ఇచ్చి మాకు ఐడి కార్డులు తర్వాత మీద బోర్డు కూడా పెట్టారు. వారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మా మేడం గారు ఈవో మేడం వసంత మేడం గారు కూడా చాలా మమ్మల్ని వృత్తి పనులను చాలా గౌరవించుకుంటా ముందర తీసుకెళ్తుందమ్మా. మరి రేపే బోనాలు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు పూర్తయిపోయినాయా ఇంకా ఏమన్నా పనులు పెండింగ్లో ఉన్నాయండి? దాదాపుగా మొత్తం పూర్తయిపోయిందమ్మా. నిన్నటికే మొత్తం పూర్తయిపోయింది. ఎట్లా అంటే మీరు చూస్తున్నాడు ఇప్పుడు కిందికి వెళ్ళి మీరు వస్తే కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడీ చేసేసారు. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే వెలుతురులు కావాలంటే లైటింగ్ది ఏడనైతే మీకు సూది పడ్డా పైసలు పడ్డా అని కూడా దొరికే అంత వెలుతురు ఉంటుందమ్మా గోల్కొండల. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ తర్వాత షీ టీము తర్వాత అవి కూడా పోలీసు వాళ్ళు కూడా ఇంకోటి ఇక్కడ మంచి కార్యక్రమం ఏమవుతుందంటే అమ్మ ఏదైతే శానిటేషన్ విషయాలకు వస్తే మా మహిళా సోదరులు మా చెల్లెళ్ళు మా అక్కలు బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళ గురించి పైన మొబైల్ టాయిలెట్స్ కూడా మా మేడం గారు మేము కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినారు. అంతేకాకుండా గోల్కొండలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 ద్వారాలు పెట్టారు. ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా వస్తుంది. ఇప్పుడు చూసారు మీరు 1000 కొద్ది జనాలు వస్తారు, రేపైతే లక్షలు వస్తారు. అన్ని ఏర్పాట్లు చాలా బాగా
అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా వృత్తి పని తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. జై జబోల్ జగదమ్మ మాంకాళికి, జబోల్ గోల్కొండలమ్మకి. చెప్పండి మేడం. నమస్కారం మేడం, నా పేరు సంగీత, సెంట్రల్ పీస్ కమిటీ మెంబర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ గోల్కొండ టెంపుల్ వర్కర్ని కూడా మేడం. అయితే మా దగ్గర మేము మాదిగొల్లం. అయితే అమ్మవారు ఒకానొక విషయంలో సంఘటన జరిగినందుకు అమ్మవారు ఏం చేశారంటే మాదిగ వాళ్ళకి ఫస్ట్ బోనం తీయాలని చెప్పారనమాట. మా ఇంట్లో లందు ఉంది అండ్ ఎల్లమ్మ తల్లి గద్దె కూడా ఉంది. అయితే మేము ఫస్ట్ మార్నింగ్ ఎవ్వరు చూడని టైంలో తీసామన్నమాట 4 o'clockకి. అయితే ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ దట్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా సర్కార్ బోనం అవన్నీ తర్వాత వస్తాయి మేడం. ఫస్ట్ మాది ఉంటుంది అనమాట. ఫస్ట్ అందరికన్నా ముందు మీ ఇంట్లోకి వెళ్ళి ఎల్లమ్మ తల్లికి బోనం వెళ్తుంది, తర్వాతనే ఈ గోల్కొండ, తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు అనేవి మొదలవుతాయి. ఓకే, ఎల్లమ్మ తల్లి ఉన్నది మాదిగోళ్ళు వెళ్తుండే కదా మళ్ళీ అందులో ఫస్ట్ అట్లని మా ఇళ్ళకి వెళ్తుంది. ఆ ఎల్లమ్మ తల్లిని మన పరశురాముడు చంపనీకి వచ్చినప్పుడు ఆమె అంటదన్నమాట, నా కొడుకు చేతిలో నేను చావను, ఆయనకు పాపం అంటించాను అని చెప్తుంది అనమాట. ఆ మూమెంట్లో వీళ్ళు మాదిగోళ్ళు అడ్డం వస్తారు. అయితే ఆయన ఇద్దరు తల నరికేస్తాడు. ఆడవాళ్ళది ఎల్లమ్మ తల్లిది, మనం మాదిగా ఒక అక్క ఉంటుంది ఆమెది. అయితే వాళ్ళు ఏం చేశారనంటే ఇక జమదగ్ని మహర్షికి పోయి చెప్తే వీళ్ళకు వాళ్ళ తల వీళ్ళకు పెట్టేస్తాడు అనమాట సడన్గా. ఆ ఎల్లమ్మ తల్లి తలనేమో వీళ్ళ తలనేమో ఎల్లమ్మ తల్లికి పెట్టేస్తారు. అట్లా మాదిగోళ్ళకు ఆ అవకాశం ఇచ్చింది, ఫస్ట్ అవకాశం మాకు. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,